కళ్యాణ్ గారు వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర బీసీ వర్గాలకు ఇచ్చిన హామీలకు ఆకర్షితులై వైద్య రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చినట్లు కర్నూలు వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి సంజీవ్ కుమార్ స్పష్టం చేశారు. కర్నూలులో ప్రముఖ యూరాలజిస్ట్గా కొనసాగుతున్న డాక్టర్ సంజీవ్ కుమార్ ఎంపీ సీటు కోసం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. కర్నూలు బీసీ పార్లమెంట్ స్థానం బీసీలకు కేటాయిస్తారని జగన్ గతంలోనే ప్రకటించారు. ఈ సందర్భంగా వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి సంజీవ్ కుమార్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. వైసీపీ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రముఖ ఆయుష్మాన్ ఆసుపత్రి అధినేత డాక్టర్ సంజీవ్ కుమార్ని ఆ పార్టీ అధిష్టానం ప్రకటించడం జరిగింది. తొలి జాబితాలో 9 మంది పేర్లను ప్రకటించడంలో డాక్టర్ సంజీవ్ కుమార్ పేరు కూడా ప్రముఖ స్థానంలో ఉంది. ప్రధానంగా చేనేత రంగం నుంచి వైద్య రంగంలో స్థిరపడ్డ డాక్టర్ సంజీవ్ కుమార్ రాజకీయాలలోకి ఎందుకు ప్రవేశించాలనుకున్నారు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, యాక్చువల్గా మీరు వైద్య రంగంలో ఉన్నారు, రాజకీయ రంగంలోకి రావడానికి దానికి ముఖ్యమైన 2 కారణాలు ఉన్నాయండి. ఒకటి, జగన్ గారు నా ఇన్స్పిరేషన్. అంత చిన్న వయసులో అంత కష్టపడుతున్నారు. సుమారు 14 నెలలు ఆయన కష్టపడ్డారు, ప్రజల్లోకి వెళ్ళిపోయారు, వాళ్ళ బాధలు తెలుసుకున్నారు. తర్వాత 3000 చిల్లర కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. అటువంటి నిజాయితీ, నిబద్ధత, అటువంటి పట్టుదల ఉన్న వ్యక్తి ఎవరు నాకు కనిపించలేదు. సో అది నా మొదటి ఇన్స్పిరేషన్. రెండవ ఇన్స్పిరేషను, నేను చాలా సేవా కార్యక్రమాలు చేస్తుండేవాడిని. డాక్టర్ గారు చాలా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించాను, చాలా ఉచిత శస్త్రచికిత్సలు చేశాను, వందల సంఖ్యలో చేశాను. కానీ అలా చేయడం వల్ల కేవలం వందల సంఖ్యలో లేకపోతే ఒక వేల సంఖ్యలో నేను సహాయం చేయగలుగుతాను. ఒక రాజకీయ నాయకుడిగా అయితే లక్షల మందికి సహాయం చేయవచ్చు. నా మేధోశక్తిని కానివ్వండి, నా నిజాయితీని కానివ్వండి, నేను ఒక మంచి ప్రణాళికతో ఎంతో లక్షల మందికి సహాయం చేయాలన్న ఉద్దేశంతో రాజకీయాలకు వచ్చాను. అంటే సార్, ప్రస్తుతం ఉన్న ప్రజాప్రతినిధుల్లో ముఠా తత్వాలని ఎక్కువగా ఉన్నాయి. వాటిని అధిగమించే మీరు ఎలా రాణిస్తారు సార్? సో ఇప్పుడు ముఠాతత్వాలు అనేవి ఒక 50 సంవత్సరాల కింద ఎక్కువ ఉన్నాయండి. ఇప్పుడు లేవు. అందరూ చదువుకున్నారు, మనకు అక్షరాస్యత పెరిగింది. అక్కడక్కడ ప్రజల్లో కూడా ఈ సోషల్ మీడియా వల్ల మంచి చైతన్యం వచ్చింది. కాబట్టి ఏదైనా ఒక ఇష్యూ మీదనే ఫైట్ చేస్తున్నారు, కానీ ఈ కండబలంతో రాజకీయ ఈ మధ్య నడవడం లేదు. అంటే మీరు వైసీపీ పార్టీ తరఫున కర్నూలు పార్లమెంటు ప్రజలకు ఏమి హామీ ఇవ్వబోతున్నారు సార్? మేము గత 9 నెలల నుంచి చాలా విస్తృతంగా అధ్యయనం చేశాము. మొత్తం 400 గ్రామాలు తిరిగారు మా మిత్రులు. ఒక టీం ఫామ్ చేశాం 40 మెంబర్స్తో. సో 23 మండలాల్లో కూడా మేము సమస్యలను అధ్యయనం చేసి వాటి పరిష్కారం ఏంటని ఆలోచన చేసి, కొన్ని రాష్ట్ర స్థాయి పరిధిలో ఉన్నాయి, కొన్ని కేంద్ర పరిధిలో ఉన్నాయి, అవన్నీ కూడా క్రోడీకరించి ఒక మేనిఫెస్టో తయారు చేసాం. త్వరలో అధిష్టానం అనుమతి తీసుకొని మేనిఫెస్టో కూడా రిలీజ్ చేస్తాము. దాంట్లో ముఖ్యంగా సమస్యలన్నీ కూడా ఒక 9 విభాగాలుగా విభజించాం. నాకు తెలిసి ఫస్ట్ ప్రధాన సమస్య మనకున్నది ఇక్కడ నీరు. అంటే సాగునీరు కానివ్వండి, త్రాగునీరు కానివ్వండి, చాలా పెద్ద సమస్య. ఇక్కడ ప్రజలు ఎందుకు ఇక్కడి నుంచి వలస వెళ్ళిపోతున్నారు, ఎందుకు ఇక్కడ ఆత్మహత్యలు ఎక్కువ జరుగుతున్నాయి, అన్నిటికీ చూస్తే మూల కారణం ఏంటంటే మనకు నీటి సమస్య. సో దాని మీద మేము ప్రధానంగా దృష్టి పెడతామండి. రెండవది ముఖ్యమైన సమస్య ఏంటంటే ఆరోగ్యం. సో దేశంలో అన్ని జిల్లాలతో, అన్ని రాష్ట్రాలతో పోల్చుకుంటే ఈ డెత్ రేటు, తర్వాత ఈ ఇన్ఫాంట్ మార్టాలిటీ రేటు, బర్త్ రేట్, ఇవన్నీ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. మన 13 జిల్లాల్లో పోల్చుకుంటే అక్షరాస్యత విషయంలో కూడా తక్కువ స్థాయిలో ఉన్న విలేజ్ ఏందయ్యా అంటే కోసిగి. సో ఈ 2 కారణాలు చూస్తే చాలా వెనుకబడిపోయి ఉన్నాం మనము. వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ది కర్నూలు జిల్లా. సో ఈ జిల్లాలో ఇటువంటి సమస్యను మనం పరిష్కారం చేయాలంటే ఒక మంచి ప్రణాళికతో ముందుకు పోవాలి. చేనేత రంగానికి సంబంధించిన మీరు ఆ వర్గాలకు ఏ విధంగా ఆదుకోబోతున్నారు సార్? నేను గత 3-4 సంవత్సరాల నుంచి కూడా ఒక కుల సంఘ నాయకుడిగా రాష్ట్రంలో అన్ని జిల్లాలు తిరిగాను, 13 జిల్లాలు తిరిగాను. సుమారు 40 లక్షల మంది చేనేతలు ఉన్నారు మన ఆంధ్ర రాష్ట్రంలో. వారి సమస్యలు నేను అన్ని ఒక మంచి ప్రజెంటేషన్ చేశాను. చాలా చోట్ల, చాలా వేదికల మీద ప్రజెంటేషన్ చేశాను. వాళ్ళ సమస్యల్ని అధిగమించేందుకు ఒక మంచి ప్రణాళిక ఇచ్చాం. అది మన ఒక పరిశ్రమలాగా కాకుండా ఒక కళలాగా భావించాలి చేనేతల్ని. దానికి ఇచ్చిన మేము సలహాలన్నీ కూడా మేనిఫెస్టోలో పెట్టారు జగన్ గారు. సో వారికి ఒక అద్భుతమైన స్కీమ్ ఏం పెట్టారంటే, ఇదివరకు ఎక్కడ లేనిది, నవ్వుతో నా భవిష్యత్, ఏ రాష్ట్రంలో లేదు, ఏ ప్రభుత్వం చేయలేదు. ఏంటంటే మామూలుగా పెన్షన్స్ ఇచ్చేది ఒక వ్యక్తికి ఇస్తారు. మన జగన్ సార్ ఏం డిక్లేర్ చేశారంటే మొగ్గానికి కూడా పెన్షన్ ఇస్తున్నారు. మొగ్గం ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంటికి 2000 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తున్నారు, అపార్ట్ ఫ్రమ్ 3000 రూపీస్ పెన్షన్. సో ఇటువంటి ఒక మంచి స్కీమ్ అన్నది ఎక్కడ లేదు. అది కేవలం మేము సార్కి ఇచ్చిన ప్రజెంటేషన్, సార్కున్న కమిట్మెంట్ టువర్డ్స్ పూర్ పీపుల్, అది తెలియపరుస్తామండి. సో ఈ విధంగా మేము అధికారంలో వచ్చామంటే తప్పకుండా మా సామాజిక వర్గం, తర్వాత అన్ని బడుగు బలహీన వర్గాల వారికి అందరికీ కూడా మేము అందుబాటులో ఉండి అందరి సమస్యలు పరిష్కారం చేయడానికి కృషి చేస్తాము. అధికార తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి దాదాపు 6,000 కోట్ల రూపాయలతో ప్రాజెక్టులను మేము సాధించామని చెప్తున్నారు. మరి మీరు మీ పార్టీ తరఫున ప్రాజెక్టులపై మీ అభిప్రాయం?
సార్ ప్రాజెక్టులు మేము సాధించాము ఇప్పుడు అంటున్నారు, అది కేవలం ఒక జీవో ఇచ్చారు, అది కూడా 3 నెలలు బిఫోర్ ఎలక్షన్స్ ఆర్ 2 months బిఫోర్ ఎలక్షన్స్. నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను ఎవరైనా సరే సీనియర్స్ని, మనకు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి 66 సంవత్సరాలు అయింది. 66 సంవత్సరాల్లో కోట్ల కుటుంబం సుమారు 40 సంవత్సరాలు అధికారంలో ఉన్నది. మరి ఈ 40 సంవత్సరాలు వచ్చే నీటి ప్రాజెక్టులు ఈ 4 నెలలు మీరు ఎలా చేస్తారు? అంటే ప్రజలకు మోసం చేయడానికి ఒక జీవో ఇప్పించుకొని పార్టీ మారి అక్కడి నుంచి మీరు ఓట్లు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తే ఇప్పుడున్న ఈ చైతన్యం ఉన్న ఈ సమాజంలో ఇవన్నీ కూడా ప్రజలు ఎవరు నమ్మరు. ప్రజలు నిజాయితీ నిబద్ధతని నమ్ముతారు. మా నేత జననేత జగనన్న గారి వాళ్ళ వంశంలోనే ఉంది మాట ఇస్తే మాట తప్పరని. అటువంటి డిఎన్ఏ ఉన్న జననేత దగ్గర నేను పనిచేస్తున్నాను. కాబట్టి టీడీపీ వాళ్ళు ఏదైతే వాళ్ళు 3,000, 5,000, 6,000 కోట్లు అని చెప్పి ప్రచారం చేసుకుంటున్నారో అదన్నీ ఒట్టుట్టి మాటలే. వాళ్ళు ఇచ్చిన రుణమాఫీ కూడా ఉత్తుత్తి మాఫీనే. అదేవిధంగా వాళ్ళు ఇచ్చిన ఈ జీవులు కూడా ఉత్తుత్తి జీవులే నేను భావిస్తున్నాను. చివరిగా నామినేషన్ ఏ తేదీన వేయబోతున్నారు సార్? సో మేము మా పెద్దల్ని సంప్రదించి మా పార్టీ వారి ఆదేశం తీసుకొని బహుశా 3-4 రోజుల్లో మేము నామినేషన్ వేయవచ్చు. వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్రనే తనకు స్ఫూర్తినిచ్చి రాజకీయాల్లో ప్రవేశం చేయడానికి కారణమైందని డాక్టర్ సంజీవ్ కుమార్ స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ రామస్వామితో శ్రీనివాస్, AP 24/7.